నాగ చైతన్య, చందు మొండేటి వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరొక సినిమా రాబోతుంది. ఆల్రెడీ దీని గురించి సక్సెస్ మీట్లో చందు మొండేటి చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమా ఒక కొత్త సినిమా కాకుండా ఆల్రెడీ ఒక ఉన్న సినిమాని రీమేక్ చేయబోతున్నారు. అది కూడా ఇప్పట్లో ఉన్నటువంటి సినిమా కాదు, 69 సంవత్సరాల క్రితం సినిమా తెనాలి రామకృష్ణ. సో ఆ సినిమాని మాత్రం నాగ చైతన్య కాంబినేషన్లో మళ్ళీ చందు మొండేటి ఇంకొక సినిమా తీయబోతున్నాడు. అయితే సక్సెస్ మీట్లోనే ఆయన ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇప్పట్లో తండేలి సినిమా ఎంత మంచి సూపర్ డూపర్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో మనం అందరం కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ వస్తుందంటే ఖచ్చితంగా ఇంతకుముందు లవ్ స్టోరీ సినిమా చూసాం, సాయి పల్లవి, నాగ చైతన్య. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఆ సినిమా మంచి సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కాంబినేషన్ వస్తే బాగుంటుందని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది లేకపోలేదు. కాకపోతే వీళ్ళిద్దరి కాంబినేషన్ సంబంధించిన తండేలి సినిమాని ఎప్పుడైతే అనుకున్నారో అప్పటి నుంచి కూడా భారీ అంచనాలు. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీ కూడా అటు నాగార్జున కావచ్చు, అఖిల్ కావచ్చు, నాగ చైతన్య వీళ్ళ ముగ్గురు కూడా హిట్లు అనేవి చాలా సమయం పట్టింది. అంటే దాదాపుగా ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా అసలు వీళ్ళ ఫ్యామిలీలో ఎవరు కూడా ఒక హిట్ అనేది లేదు. అయితే ఇప్పుడు వచ్చిన ఈ తండ్రి సినిమాకి సంబంధించి కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అయితే చాలా మంది కూడా సాయి పల్లవిని చూడడానికి సినిమాకి వెళ్తున్నారా అంటే ఖచ్చితంగా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే తను చేసిన సినిమా హిట్ అవుతుందా, లేకపోతే హిట్ అవుతున్న సినిమాని తను చేసిన అర్థం కాకపోయినప్పటికీ సాయి పల్లవి చేసిన ప్రతి ఒక్క సినిమా మాత్రం ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉంది. ఆమె న్యాచురల్ యాక్టింగ్ కోసమైనా, ఆమె అందం కోసమైనా, అభినయం ప్రతి ఒక్క దానికి చాలా మంది కూడా తనకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనమాట. అప్పట్లో సౌందర్య గారికి కానీ, ఆ ముందుకు అప్పట్లో చూసుకుంటే సావిత్రి గారి కానీ. సో ఈ విధంగా ఏ విధంగా ఒక స్టార్ హీరోకి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో సాయి పల్లవి కూడా సపరేట్ క్రేజ్ అనమాట. సో అందుకోసమని తను ఒక సినిమా చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి చిన్న హీరోనా, పెద్ద హీరోనా, డైరెక్టర్ ఎవరు ఏది కూడా చూడకుండా ఓన్లీ సాయి పల్లవి కోసం మాత్రమే ఖచ్చితంగా సినిమా చూడడానికి వెళ్తారు. అందులోనూ ఇది ఒక రియల్ స్టోరీని ఆధారంగా చేసుకొని తెరకెక్కించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా టికెట్లు అనేవి హౌస్ఫుల్ అవుతున్నాయి, ఇంకా మంచి ఆదరణ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇంత మంచి సక్సెస్ వచ్చింది కాబట్టి సక్సెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు చందు మొండేటి ఈ విషయాన్ని ముందుగానే చెప్పాడు. మా ఇద్దరి కాంబినేషన్లో మరొక సినిమా రాబోతుంది, ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాం. అది కూడా ఒక సినిమాని రీమేక్ చేయబోతున్నాము. 69 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి తెనాలి రామకృష్ణ సినిమాని అయితే రీమేక్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అందులో కూడా నాగ చైతన్య ఇప్పుడు ఎంత బాగా అయితే జీవించాడో అంతకు మించి అందులో చేపిస్తానని ఆయన అయితే మాట ఇవ్వడం జరిగింది. సో మరి ఇప్పటి నుంచి ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారని అనుకోవచ్చు.